తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ మేరకు తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వం తమను ఈ వేడుకలలో భాగస్వామ్యం చేస్తుండటం సంతోషకరమన్నారు. తాము కోరుకున్న రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం ఆమోదించిందని, రాష్ట్ర చిహ్నంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం లోగోలో మార్పులు చేయమని సూచించినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ అవకాశం దక్కిందన్నారు. దీనిపై అవసరమైతే అసెంబ్లీలో ప్రభుత్వం చర్చిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వాస్తవానికి ఒక చర్చ చేసి ఉంటే ఇవాళ వివాదానికి ఆస్కారమే ఉండేది కాదు. వాళ్ళు చిహ్నం తయారు చేసి ఇది మా రాష్ట్ర చిహ్నం, మీరందరూ ఆమోదించినా ఆమోదించకపోయినా దీన్ని అంగీకరించవలసిందే అని అన్నారు. ఆ రోజు చాలామంది రకరకాల అభ్యంతరాలు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది, మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి. అయితే ఇక్కడ కీలకమైందంటే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి, జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత ఏకాభిప్రాయం, అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం అయితే జరగాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేస్తాం. మేము అందరినీ సంప్రదిస్తాం, అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ చేసి దాన్ని ఆమోదిస్తామని అన్నారు. కాబట్టి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చ జరిగి దాన్ని ఇంకింత మెరుగ్గా తీర్చిదిద్ది తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన